ఇక కాకినాడ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగస్టు 15 నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? క్షేత్రస్థాయిలో పైప్ లైన్ పనుల పురోగతి ఎలా ఉంది? సాగునీరు అందక రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అయితే గనక పుష్కర ఎత్తిపోతగల పథకంలో అంతర్భాగమైన తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అయితే గనక సాగునీరు అందించాలని చెప్పేసి రైతులు ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అయితే పనులు అయితే ప్రారంభం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా రైతులకైతే కనుక సాగునీరు అందే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే గండేపల్లి మండలం తాళ్లూరుకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అయితే కనుక ఎప్పటి నుంచో ప్రారంభించినప్పటికీ పనుల్లో అనేక లోపాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే పథకం నిర్మించినప్పటి నుంచి కూడా పైప్ లైన్ లో లోపాలు, లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద కూడా మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా రైతులకైతే సరైన వినియోగంలోకి రాలేదు. సాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది. అంటే ఈ పథకం ద్వారా సుమారు 37,000 ఎకరాలకైతే సాగునీరు అందించాలనే ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించినప్పటికీ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ రైతులకైతే కనుక వినియోగంలోకి రాని పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఈ మోటార్లు రిపేర్లు వచ్చినప్పటికీ తూతు మంత్రంగానే ఈ రిపేర్లు అయితే చేయించి రైతులకి అయితే సాగునీరు అందించారు. కానీ అరకొరగానే రైతులకు సాగునీరు అందించడంతో రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత 6 సంవత్సరాల నుంచి ఈ పథకం ద్వారా రైతులకైతే సాగునీరు అందని పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ చొరవతో అయితే కనుక 52 కోట్ల రూపాయలతో పుష్కర అంతర్భాగమైన ఈ తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అయితే మళ్ళీ ప్రారంభమయ్యాయి. అయితే మెగా కంపెనీకి సంబంధించి ఈ పనులు అయితే ప్రారంభం అయినప్పటికీ పనులు అయితే పూర్తి స్థాయిలో సకాలంలో కూడా పూర్తి స్థాయిలో జరగని పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అయితే మొదట్లో జూలై 20 నాటికైతే రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పి ఆయన గతంలో ప్రకటన అయితే చేశారు. కానీ పైప్ లైన్ పనులు అయితే అవ్వలేదు. మళ్ళీ పైప్ లైన్ పనులు పరిశీలించిన తర్వాత కూడా ఆగస్టు 15 కల్లా కూడా సాగునీరు అందిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయితే కనుక ప్రకటించిన పరిస్థితులు. అయితే ఈ ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే కనుక నత్తనడక పనులు అయితే జరుగుతున్నాయనే విమర్శలు కూడా రైతులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంటే ఆగస్టు 15 నాటికి రైతులకి సాగునీరు అందుతుందో లేదో అనే అయోమయ పరిస్థితుల్లో అలాగే ఆందోళన కూడా రైతులు ఉన్న పరిస్థితి. అయితే రైతులు మాత్రం ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందనే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈ వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వరి పొలాలకు సంబంధించి పంట పండించాలా వద్దా, నారుమళ్లు వేయాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిలో ఈ రైతులైతే కనుక అయోమయ పరిస్థితుల్లో కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కావచ్చు, అలాగే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు పనులు సకాలంలో పూర్తి చేసి ఈ సాగునీరు అందించాలని అయితే రైతులైతే కోరుతున్నారు. కానీ ఈ పనులకు సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఏదైతే ముందైతే జూలై 20కి ఇచ్చారు, ఇప్పుడు ఆగస్టు 15 నాటికి ఈ పథకాన్ని వినియోగంలో తీసుకొచ్చి 37,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇటు అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ కావచ్చు ప్రకటించినప్పటికీ ఇది సకాలంలో కూడా ఇది పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పనులు అయితే పూర్తిగా నత్తనడకం జరుగుతున్నాయి. పనులకు సంబంధించి అస్పష్టంగానే ఉంది తప్ప పూర్తి స్థాయిలో అధికారులు కానీ ఇక్కడ దృష్టి పెట్టిన పరిస్థితి లేదు అని చెప్పి రైతులైతే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తే కనుక 37,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందితే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా మెట్టకి సంబంధించిన ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులకు సంబంధించి, అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న రైతులకు సంబంధించి కూడా మేలు చేసినట్టు అవుతుంది. పంటలు పండించుకోవడానికి వీలవుతుంది. అంటే ప్రతి ఏటా కూడా ఈ పథకానికి సంబంధించి సాగునీరు అందుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నప్పటికీ ఇటు పనులు అయితే పూర్తి కాకపోవడం, అటు మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడంతో ఈ పథకం అయితే వినియోగంలోకి రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తర్వాత ఈ ఏదైతే జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ అయితే కనుక బాధ్యత తీసుకుని నేను గ్యారంటీగా వచ్చిన ఏడాదిలోనే దీన్ని పూర్తి చేసి రైతులకైతే అందుబాటులోకి తీసుకొస్తాను, సాగునీరు అందిస్తానని అయితే చెప్పినప్పటికీ పనులు ఇప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.